ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. విద్యుత్ పొదుపుపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీ మనసారియా అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులో నిర్వహించిన ఇంధన పొదుపు అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని సిపిడిసిఎల్ ఎస్సీ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ చర్చి సెంటర్ వరకు సాగింది. విద్యుత్ పొదుపు పాటిద్దాం. విద్యుత్ పొదుపు పాటిద్దాం. విద్యుత్ సౌర్యం సామాజిక నేరం. విద్యుత్ సౌర్యం విద్యుత్ పొదుపు పాటించు, పర్యావరణాన్ని పరిరక్షించు. విద్యుత్ పొదుపు పిఎఫ్ఎల్ వద్దు. విద్యుత్ పొదుపు రేపటి భవితకు మలుపు. విద్యుత్ పొదుపు రేపటి భవితకు వరకు ఎనర్జీ కన్సర్వేషన్ వీక్గా సెలబ్రేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఎనర్జీ కన్సర్వేషన్ పైన ప్రజలకు ఒక అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా ప్లెడ్జ్ తీసుకోవడం, అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కి డిబేట్స్, డిస్కషన్స్ అండ్ దెన్ స్పీచ్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్ అవి అన్నీ కూడా ఈ ఎనర్జీ కన్సర్వేషన్స్ పైన పెడుతున్నాము. ఎందుకంటే మనకున్న ఎనర్జీ మనకు అన్ని డెవలప్మెంట్కి ఎనర్జీ అనేది కావాలి. బట్ మనకున్న ఎనర్జీ ఇట్ ఈస్ నాట్ ఫైనైట్ రిసోర్స్, ఇట్స్ అ ఫైనైట్ రిసోర్స్. సో మనం ఎక్కువ వాడితే డిప్లీషన్ అవుతుంది. సో దానికి ఎలా మనము తక్కువ ఎనర్జీ విత్ మోర్ ఎఫిషియన్సీ వాడాలి అనేది ప్రజల అందరి కోసం, వారందరి మధ్యలో ఒక అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ప్రజల అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, డిపార్ట్మెంట్ నుంచి ఏ టెక్నిక్స్ మీకు చెప్తున్నారో వాటి అన్నింటినీ కూడా మీరు పాటించి ఎనర్జీ కన్సర్వేషన్ చేయాలని కోరుతున్నాను.